నా స్థలంలో వేరెవరిని ఉంచుతావా? ఇది నీ స్థలం అని ఎక్కడ రాసుంది? ఇది నా స్థలం. ఇది నీ స్థలమా? ఎస్, ఇది నా స్థలం. ఇది నీ స్థలం ఎలా అయింది? నా పేరు మీద ఉంది కాబట్టి ఇది నా స్థలం అయింది. ఆపో, ఇది నీ స్థలం కాదు, మన స్థలం. ఇది మన స్థలం. ఇది మన స్థలమే, బట్ నా పేరున ఉంది కాబట్టి నా వాటాలోకి వస్తుంది. ఈ రోజు ఈ పట్టుదలేంటో నీకు బాగా తెలుసు. మేనేజర్, మేడంకి కుర్చీ తీసుకుని రండి. అమ్మమ్మా, ఏమైంది? ఏం లేదమ్మా, కొంచెం తల తిరిగినట్టు అనిపిస్తోంది. రోజీ, ఏమైంది? వద్దు, దగ్గరికి రావద్దు. నీ నీడు కూడా నా మీద పడ్డానికి వీల్లేదు. దూరంగా ఉండు. అమ్మమ్మా, ఇదిగో వాటర్ తాగు. నా స్థలంలోకి వచ్చి నా నీడలో ఉండి నా నీడ పడకూడదంటే ఎలా రోజీ? చూడు, మా అమ్మమ్మని ఇంకా చిత్రవద చేయకు. మీ అమ్మమ్మని చిత్రవత్ చేస్తుంది ఈవిడి కాదమ్మా, నువ్వే చిత్రవత్ చేస్తున్నావు. నీకు సంబంధం లేని విషయం ఇది, నువ్వు తలదూర్చుకో. నాకు కూడా సంబంధం ఉందమ్మా. లక్ష్మీ గారు ఆవిడ కుటుంబంలో నన్ను కూడా ఒక మెంబర్గా చేర్చుకున్నారు. ఇప్పుడు ఆవిడకి ఏ సమస్య వచ్చినా అది నా సమస్యే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి, వెళ్ళిపోవాలా? వెళ్ళకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏయ్! నా మనోరాల మీదే చెయ్యెత్తుతావా? ఆపండి. అసలేం జరుగుతోంది ఇక్కడ? నువ్వే కదా అన్నావు, చేతులు 10 మందికి సాయం చేయాలే గాని హాని చేయకూడదని. కానీ మీ కుటుంబంలోని మనిషి ఆ సురేంద్ర ఏం చేస్తున్నాడో చూడు. లాయర్ గారు, నమస్తే మేడం. ఈ లాయర్ మనిద్దరికీ కావలసిన వాడు. లాయర్ గారు, మీరే చెప్పండి. మేడం, ఇది లక్ష్మి గారి పేరు మీదే ఉంది. తన మనమరాలి పేరు మీద హోటల్ కట్టడానికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. డాక్యుమెంట్స్ కూడా చూపించండి. ఇదిగోండి మేడం, కావాలంటే మీరే చూడండి.
ఈ స్థలానికి సంబంధించి మీరింకేమీ చేయలేరు మేడం. రోజీ, 1 minute. ఇప్పటికీ చెప్తున్నాను, హోటల్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకుంటాను. స్థలం నీ పేరు మీద రాస్తాను. నువ్వు నీ పేరు మీద కట్టుకుంటానని జస్ట్ ఒక్క మాట చెప్పు చాలు. చూడు లక్ష్మి, నీ మనసు కుతంత్రం ఏంటో నాకు బాగా అర్థమైంది. నేనెలాగూ అందుకు ఒప్పుకోనని ఇలా ఫిట్టింగ్ పెట్టావు. ఒక విధంగా నన్ను మోసం చేశావు. ఇంతవరకు ఈ స్థలం నీ పేరు మీద ఉందన్న విషయాన్ని కూడా దాచిపెట్టావు. కేవలం నన్ను రెచ్చగొట్టడమే నీ ధ్యేయంగా పెట్టుకున్నావు. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నా భర్తని కూడా నాకు దూరం చేసి నువ్వు చెప్పిందే వినేలా చేశావు. ఆయనకి నా మీద ద్వేషం పెరిగేలా చేశావు. నీకు రక్త సంబంధం విలువ తెలీదు. ఎందుకంటే నీకు ఏ రక్త సంబంధం లేదు కాబట్టి. భార్యాభర్తల అనుబంధం నీకు తెలియదు. ఎందుకంటే నీకు తాళి బంధం లేదు కాబట్టి. ఆట ప్రారంభం గెలుపుని శాసించదు లక్ష్మి. ఆట ముగింపే గెలుపుని డిక్లేర్ చేస్తుంది. ఆ ముగింపు నా చేతుల్లో ఉంది. అది గుర్తుపెట్టుకో. రా రోజీ. నాన్న, నన్ను క్షమించు. తప్పనిసరి పరిస్థితుల్లో మీతో అలా ప్రవర్తించాల్సి వచ్చింది నాన్న. అమ్మా నందిని, నన్ను క్షమించమ్మా. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది. నేను మీ కూతురు నందినినన్న విషయం నీకు తెలియదు నాన్న. నువ్వు రోజీవి కాదు, నా కూతురు నందినివేనన్న విషయం నాకు తెలుసని నీకు తెలియదమ్మా. ఈ స్థలం నీ పేరు మీద రాయిదా? నీకు దక్కనది ఈ లక్ష్మికి మాత్రం ఎలా దక్కుతుందో నేను చూస్తాను. అక్కడున్న నిన్ను కాపాడడం కోసమే నేనిక్కడుంది. ఏం జరగబోతుందో ఎవరు ఊహించలేరు. సురేంద్ర గారు, పదండి. ఇది నా స్థలం. అయితే ఈ స్థలం ఇచ్చే సమస్య లేదు. ఈ ట్విన్ సిటీస్ లో నేను కోరుకున్నది, నేను ఆశపడ్డది ఇంతవరకు నాకు దక్కకుండా పోలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నా ఫ్రెండ్ లక్ష్మి నాకు దక్కేలా చేసేది. కానీ ఈరోజు ఆ లక్ష్మి నాకు శత్రువులా మారి ఆ స్థలాన్ని నాకు దక్కనీయకుండా చేసింది. ఎవరండి లోపల? ఎవరు లోపల? నమస్తే. లక్ష్మి గారితో కలిసి వచ్చింది మీరే కదా? అవును. ఈవేళప్పుడు ఇలా వచ్చారేంటి? మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తుంది, భూమికి కోపం వస్తే భూకంపం వస్తుంది.
వర్షాన్ని కోపం వస్తే తుఫానే వస్తుంది, కానీ ఈ రోజు కోపం వచ్చిందంటే ఆ కోపానికి కారణమైన వాళ్ళ అంతు తేలుస్తుంది, వాళ్ళని అంతం చేస్తుంది. ఈవేళప్పుడు మాతో మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఏంటండి? ఒకవైపు పులి, మరోవైపు సింహం. ఆ రెండు పోరాడుకునేటప్పుడు మధ్యలో ఏ చిన్న జంతువు అడ్డుపడినా అవి ఆ పులి సింహం చేతుల్లో బలైపోవలసిందే. వదలను, ఎవరిని వదలను. కాల్ చేస్తాను, అందరినీ కాల్ చేస్తాను. ఆ లక్ష్మినే కాదు, ఈ రోజే మాట కాదన్న ప్రతి ఒక్కరిని కాల్ చేస్తాను. అమ్మమ్మ 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 ఆగు! ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు? రోజీ అటు తప్పుకో. నేను చెప్పేది వినమ్మమ్మా. మీరేం చెప్తున్నారో మాకేం అర్థం కావట్లేదు. ఆ లక్ష్మీ గారికి రోజీ గారికి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అది మహాభారత యుద్ధం లాంటిది. మీరు ఆ యుద్ధంలో బలవ్వకూడదనే నేను చెప్తున్నాను. ఉదయం రోజీ గారితో లక్ష్మీ గారు ఏమన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈ స్థలం నీకు కావాలి కదా? అవును, కావాలి. హోటల్ ప్లానింగ్ అంతా క్యాన్సిల్ చేసుకుంటాను, కానీ నువ్వు ఇక్కడ ఏం కట్టినా అది నీ పేరు మీదే ఉండాలి. గుర్తొచ్చింది కదా? ఒకవేళ ఇప్పుడు ఆ రోజీ గారు సరే నా పేరు మీదే కట్టుకుంటాను అంటే లక్ష్మీ గారు ఈ స్థలాన్ని రోజీ గారికి ఇచ్చేస్తారు కదా? అప్పుడు మీ ఇద్దరు వెళ్ళిపోవాల్సిందే కదా? అమ్మమ్మా, ఆవేశం చీకటి లాంటిది. చీకటి కంటే కూడా చాలా ప్రమాదకరమైంది. కనీసం ఆ చీకటిని వెలుగుతోనైనా పోగొట్టుచ్చు, కానీ ఆవేశం అనే చీకటిని మాత్రం దేంతోనూ పోగొట్టలేమమ్మమ్మా. అది మనతో ఎంతకైనా తెగించేలా చేసి మన గెలుపుకి ఏ అవకాశం లేకుండా చేస్తుంది. నా మాట విని ఒక్కసారి ఆలోచించమ్మమ్మా. చూడండి, ఆ రోజీ లక్ష్మీలు వాళ్ళకి వాళ్లే శత్రువులు. అంతేకాకుండా వాళ్ళకి ఇంకా చాలా మంది శత్రువులు ఉన్నారు. వాళ్ళిద్దరి మీద పగ తీర్చుకోవడానికి ఏ శత్రువు ఎలా అటాక్ చేస్తారో ఎవ్వరికీ తెలియదు. ఏమండి, కత్తండి, కత్తండి. చూశారు కదా, మీరు మేము వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాం. మనం ఎప్పుడు వాళ్ళకి బలైపోతామో ఎవరికీ తెలీదు. లక్ష్మీ గారు 24 గంటలు మనతో పాటు ఉండలేరు కదా, కాబట్టి లక్ష్మీ గారు మనల్ని కాపాడలేరు. ఆ లక్ష్మి ఒక వ్యూహం ప్రకారం నన్ను మోసం చేసి ముంచేసింది. ఫ్రెండ్ అనే తోలు కప్పుకొని, స్నేహం అనే ముసుగు వేసుకుని నన్ను ఘోరంగా చీట్ చేసింది. నాతో యుద్ధం చేయడానికి రెడీ అయిపోయింది. అది ధర్మయుద్ధం అయితే నేను కూడా సంతోషించేదాన్ని, కానీ అధర్మ యుద్ధం చేసి నన్ను ఓడించాలని చూస్తుంది. ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు ఇలా అధర్మ యుద్ధం చేసిన వాళ్ళెవరూ గెలవలేదు. ఆ లక్ష్మిని కూడా గెలవనివ్వను. మీరు ఆవేశపడకండమ్మమ్మా. ఆవిడ గారి టైం వచ్చిందని రెచ్చిపోతుంది, కానీ టైం ఎప్పుడూ తిరుగుతూ మారుతూ ఉంటుంది. మనకు కూడా టైం వస్తుంది. మేమిప్పుడే వెళ్ళిపోతాం, ఇక్కడుండం. అవును, వెంటనే ఇల్లు ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోతాం. నా కూతురు కోసం నేను ఎలాంటి వ్యూహాలైనా పన్నుతాను, దేనికైనా తెగిస్తాను. నా కూతురక్కడ క్షేమంగా భోగభాగ్యాలతో సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం.
హలో ఎవరండి? నా గురించి వదిలేయండి. మీ అమ్మమ్ముందా? ఉన్నారు. నేను మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి. ఎవరు రోజీ? ఎవరో అమ్మమ్మ, పేరు చెప్పట్లేదు. మనిద్దరితో ఏదో మాట్లాడాలంట. స్పీకర్ ఆన్ చేయి. ఉమ్, హలో, చెప్పండి, ఎవరు మీరు? మాతో ఏం మాట్లాడాలి? చెప్పానుగా మేడం, నేను ఎవరనేది మీకు ముఖ్యం కాదు. నేను మీకు ఇవ్వబోయే సలహా మాత్రమే మీకు ముఖ్యం. ఏంటా సలహా? మీరు మీ స్థలం దగ్గర ఆ లక్ష్మీ గారితో గొడవ పడ్డం నేను చూశాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే, మీరు ఇలా చేస్తే బావుంటుంది అని నా అభిప్రాయం. ఇంతకీ ఎవరు నువ్వు? ఇదంతా మాకెందుకు చెప్తున్నావు? నేను మీ శ్రేయోభిలాషిని. హలో హలో. ఛ, ఫోన్ పెట్టేశాడమ్మమ్మ. నా కూతురుకైతే ఆ స్థలం రాసివ్వనంటుంది ఆ లక్ష్మి. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. చూసావమ్మమ్మ, ఇప్పుడు టైం మన చేతిలోకి వచ్చింది. రోజీ, రోజీ, కృష్ణాష్టమి శుభాకాంక్షలు అజ్జీ. థ్యాంక్ యూ రా. సేమ్ టు యూ. థ్యాంక్ యూ అజ్జీ. ఏంటజ్జీ అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్ అజ్జీ. అవును, కృష్ణుడి పాదాలు వేయడానికి నేను ముగ్గుపిండి తెప్పించాం కదా, ఎక్కడా కనిపించట్లేదేంటి? ఒక్క నిమిషం అజ్జీ. ఇవిగో అజ్జీ. సరే పద, బయట కృష్ణుడి పాదాలు వేద్దాం. మ్. అవునజ్జీ, అసలు కృష్ణుడి పాదాలు ఎందుకు వేస్తారు? ఏమీ లేదమ్మా, చిన్నప్పుడు ఆ చిన్ని కృష్ణుడు వెన్న కోసం దొంగతనానికి వెళ్లేవాడు కదా, ఆ చిన్ని కృష్ణుడి కోసం తల్లి యశోద ఎంత వెతికినా దొరికేవాడు కాదు. అప్పుడు ఆ యశోద ఒక ఉపాయం ఆలోచించి ఆ శ్రీకృష్ణుడు తనంతటి తాను ఇంటికొచ్చేందుకు ఇంటి బయట కృష్ణుడి పాదాలు వేసేదట. అప్పటి నుండి కృష్ణుడు ఎక్కడున్నా ఆ పాదాల్లో అడుగులు వేసుకుంటూ ఇంటికి వచ్చేవాడట. అప్పటినుంచి అలా కృష్ణుడి పాదాలు వేయడం సంప్రదాయంగా మారింది. మనం ఇలా కృష్ణాష్టమి రోజు కృష్ణుడి పాదాలు వేస్తే ఆ కృష్ణుడు ఆ పాదాల్లో నడుచుకుంటూ ఇంటికొచ్చి వాళ్ళ కష్టాలు బాధలు తీరుస్తాడని అందరి నమ్మకం. ఇప్పుడు మనం కూడా అందుకే వేశాం. అలాగా?
అవునమ్మా, నీకు గుర్తుందో లేదో, నీ చిన్నప్పుడు నేను మీ అమ్మమ్మ ఇద్దరం కలిసి కృష్ణుడి పాదాలు వేసి ఆ పాదాల్లో నిన్ను నడిపించి ఇంట్లోకి తీసుకొచ్చుకునే వాళ్ళం రోజీ. వావ్, కృష్ణుడి పాదాలు చాలా బాగున్నాయి అజ్జి. సరే పద, పూజ చేయాలి. వాట్? ఏంటి మీరు చెప్పేది? ఓకే, నేను ఇమీడియట్ గా బయలుదేరి వస్తున్నాను. ఏంటజ్జి, ఏమైంది? ఎవరి ఫోన్లో? మనం అర్జెంటుగా ఒక చోటుకి వెళ్ళాలి.